కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. అమ్మ, మనం ఆల్మోస్ట్ ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం. ఆడవాళ్ళకు రక్షణ లేదు, ఆడవాళ్ళకు రక్షణ లేదు. అది నెలల పిల్లలకే కావచ్చు, ముసలి వాళ్ళకి కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈవెన్ చచ్చిపోయిన శవాలను కూడా వదలట్లేదు. ఆడ జాతికే నిజంగా ఎలా అయిపోయిందంటే రక్షణ లేదు. పశువుల్లో కూడా ఆడది అయితే మొన్న గేదెను కూడా రేప్ చేసేసినారు, అత్యాచారం చేసినారు. గ్యాంగ్ రేప్ అట మళ్ళా అది. అంటే తాగితే అది మనిషా, పశువా అనే వయసుతో సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తారమ్మా. అంటే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి రోజుకి. ఆటోలో ఎక్కిన ఆమెది రీసెంట్‌గా చూస్తే ఆటోలో ఎక్కిన ఆమెను రేప్ చేసినారు. ఉయ్యాల్లో పడుకున్న పసికందును రేప్ చేసినారు. కట్టి పడేసిన గేదెను రేప్ చేసినారు. అసలు ఏందమ్మా అసలు ఆడ జాతికి అనేది రక్షణ లేదు. ఆడవాళ్ళకి కాదు, ఆడ జాతికే లేదు. చాలా అంటే మనం దీని గురించి హ్మ్. ఇంకా ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో యాహ్! మాట్లాడుకుంటున్నామండి. దీనికి ఒక అంతు అనేది, ఒక ఫుల్ స్టాప్ అనేది మరి ఎప్పుడు పడుతుందో నాకైతే తెలీదు. మొన్న హ్మ్. రీసెంట్‌గా మీరు చెప్పినట్టుగా ఒక 2 డేస్ ఫ్రైడే అనుకుంటా. హ్మ్. ఒక ఆవిడ ఏదో వాళ్ళ హస్బెండ్‌తో ఏదో గొడవ వచ్చేసి అల్వాల్ మన హైదరాబాద్‌లోనే గొడవ వచ్చేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేద్దామని 10:00 అప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. ఆటోలో ఒక్కతే వెళ్ళిందండి. వెళ్ళి అక్కడ కంప్లెయింట్ ఇచ్చింది. సరే వాళ్ళేదో చూస్తామన్నట్టున్నారు. బయట వెన్ షీ వాస్ వెయిటింగ్ ఫర్ ద ఆటో ఒక ఆటో వచ్చింది. వచ్చినప్పుడు ఆటో ఎక్కిందనమాట. ఎక్కిన తర్వాత పలానా చోటికి నన్ను తీసుకెళ్ళాలి ఇంటికి అని ఏదో తన అడ్రెస్ ఏదుందో చెప్పింది. అంటే ఈ అమ్మాయి పొరపాటు ఏంటంటేనండి, ఎక్కిన తర్వాత నీ అడ్రెస్ ప్రకారం వాడు యెస్. తీసుకెళ్ళకుండా హ్మ్. మొత్తం కొంచెం వేరే దారిలో తీసుకెళ్ళాడు. అప్పుడైనా కూడా తను అలర్ట్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే, సరే తన హస్బెండ్ మీద ఉండే బాధతోనో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను, హస్బెండ్ నన్ను సతాయిస్తున్నాడనే బాధతో ఉండి ఉండొచ్చు. అయినా కూడా ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఒంటరిగా ఉండడం వెళ్ళకుండా బెటర్. ఉండాల్సింది. సరే 10:30 అప్పుడు ఏమైందంటే ఆటో డ్రైవరు ఒక బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఆపాడు. ఈవిడ అనిందట నాకు ఆకలిగా ఉంది అంటే, సరే ఇక్కడ ఏమన్నా తిందువు గాని అని చెప్పేసి వాడు ఆపేసాడట. ఆపిన తర్వాత ఒక 2 మినిట్స్‌కి ఇంకా ఇద్దరొచ్చారు. ఏంటి బీర్ బాటిల్స్ అన్నీ హ్మ్. పట్టుకొని. అప్పటికే ఈ అమ్మాయి అవును. ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్ చాలా మంది ఉంటారు. అవును. అక్కడన్నా నువ్వు దిగిపోవాలి గదా! కరెక్ట్. అరే! నేను నేను నేనెక్కడికెళ్ళాలి? వీళ్ళిద్దరు నాకు అవును. ఎక్కుతున్నారు. లేకపోతే నువ్వు నా కోసమే నేను ఆటో అన్నాను. వీళ్ళిద్దరిని ఎందుకు హ్మ్. ఎక్కించుకున్నావు అని ఆమె ఏం క్వెషన్ చేయలేదండి. క్వెషన్ చేయకుండా వాళ్ళిద్దరు కూడా ఎక్కి కూర్చున్నారు ఈమెతో పాటు. కూర్చున్న తర్వాత కొంచెం చాలా సేపు తిప్పాడు. అంతా ఎక్కడెక్కడో తిప్పారట. ఎందుకని? ఎవరైనా మనుషులు లేని చోటకి హ్మ్. వాళ్ళకి ప్లేస్ కావాలని జెప్పేసి. లాస్ట్‌కు శ్మశానం దొరికిందండి వాళ్ళకి. శ్మశానంలోకి తీసుకెళ్ళి 11 గంటలప్పుడు ఈ అమ్మాయిని రేప్ చేసేసి వెళ్ళిపోయారు. విచిత్రం ఏందంటే అమ్మ, అంతవరకు తిప్పుతూ ఉన్నారంటే మరి ఆ! అరుపులకు, కేకలకి అంటే వినిపిస్తది కదా! అరవలేదండి. అరవలేదు. ఆవిడేమి అరవలేదు. హ్మ్. ఆవిడ ఐ డోంట్ నో లైక్ ఏం కన్‌ఫ్యూజన్‌లో ఉందో ఏమో తెలీదు కానీ, ఇందులో ఈమె తప్పు కూడా కొంచెం అదే ఉంది మనం గదండీ! అలర్ట్‌గా ఆ! ఉండాలి. అలర్ట్‌గా ఒక్కొక్కటి ఉండాలి వార్తలు కదా! వింటున్నాం కదా! ఇప్పుడు ఆ! ఆల్రెడీ నీకు అక్కడ హస్బెండ్‌తో ప్రాబ్లమ్స్ ఉండి అవును. నువ్వు ఇక్కడికొచ్చావు. ఇది ఎలా అయిందంటే ఏదో పొయ్యి మీద నుంచి పెన్నంలో నుంచి మళ్ళీ పొయ్యిలోకి పడ్డట్టు అయిపోయింది కదా! నీ అవును. పరిస్థితి. సో, వాళ్ళేం చేశారంటే రేప్ చేసేసి వదిలేసి ఎళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే చంపలేదు మరి వాళ్ళ పాపం రేపు వరకే ఉన్నట్టుంది వాళ్ళ ప్లాను. యాహ్! తర్వాత ఆ అమ్మాయి 12:00 మళ్ళీ బయటకొచ్చి పోలీస్ స్టేషన్‌కి ఏదో కంప్లెయింట్ ఇచ్చి, పోలీస్ చేసిన ఘనకార్యం ఏంటంటే, వెంటనే మేము పట్టుకున్నాము అని చెప్పేసి ప్రెస్ మీటింగ్‌లో చెప్పారు. సో, ఇక్కడ మనం చెప్పుకుంటేదేంటేనండి, ఎప్పుడైనా సరే నువ్వు పోలీస్ స్టేషన్‌కి కానీ వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఆల్రెడీ నీకు గొడవలున్నప్పుడు, హ్మ్. ఎవరినైనా ఒక ఫ్రెండ్‌నో, పక్కన వాళ్ళనో తీసుకొని వెళ్ళాల్సింది. ల సరే ఎవరు రాలేదు. ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అసలెక్కడికెళ్తున్నావు నువ్వు? వాడెక్కడ తీసుకెళ్తున్నాడు నిన్ను? కొంచెం 10 నిమిషాల్లోనే మన ప్లేస్ మనకు తెలుస్తుంది అవును. గదండీ! అవును. ఇప్పుడు మనం ఆటోలో వెళ్తూ ఉంటే, వాడు హ్మ్. వేరే దారి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మనం అవును. అడుగుతాం. "నువ్వెక్కడ ఖచ్చితంగా. తీసుకెళ్తున్నావు? ఈ దారి ఏంటి?" అని అడగాలి గదా! రాత్రి 11, 11:30 అప్పుడు వాడు ఊరంతా తిప్పాడు ఒక గంట సేపు. ప్లస్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర అవును. ఆపినప్పుడు నీకప్పుడైనా నీకు తెలివి ఉండింటే దిగిపోవాల్సింది నువ్వు. కదా! దిగిపోయి, "ఇదేంటి నువ్వు నన్నెందుకు తీసుకెళ్తున్నావు? ఇద్దరు ఎందుకు ఎక్కుతున్నారు ఆటోలో? నేను మాట్లాడుకుంది నా ఒక్కదానికే కదా! ఇది షేర్ ఆటో కాదని" కూడా చెప్పలేదండి ఆమె. సో, ఇవన్నీ కొన్ని తప్పులు అనేది ఆమె కూడా చేసిందనమాట. హ్మ్. మరి ఆమె ఏ పరిస్థితిలో ఉందో, తను కూడా ఏమైనా తాగి ఉందో అది కూడా మనం చెప్పలేము మరి. హ్మ్. అలాంటప్పుడే కదండీ! ఇప్పుడు మనం ఒక ఆటో ఎంగేజ్ అసలు చేసినప్పుడు మనతో పాటు ఎవరైనా ఎక్కితే కంపల్సరీగా మనం క్వెషన్ చేస్తాం. అవును. ఇప్పుడు నా కోసమే కదా నేను మాట్లాడుకున్నాను. నువ్వు ఎందుకు వీళ్ళని అవును. ఎక్కిస్తున్నావని. దట్టు వాళ్ళు బాటిల్స్ తీసుకొని ఎక్కుతున్నప్పుడు ఆటో అంటే మరి ఒకడైతే ముందు కూర్చుంటాడు. ఇంకొకడు కంపల్సరీగా ఈవిడ పక్కన కూర్చోవాల్సిందే కదా! అప్పుడు కామ్‌గా ఉంది మరి. సో, ఇప్పుడేమైందంటే ఇంట్లో బాధలు గాకుండా ఇప్పుడు ఇదొక బాధ గూడా హ్మ్. వచ్చిందనమాట. సో, వాళ్ళనైతే పట్టుకున్నారండి. సో, ఇది ఓవరాల్ మీద చెప్పుకుండేదేంటంటే,
ఎవరైనా సరే లేడీస్ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆటోలో ఎక్కుతున్నప్పుడు కానీ, క్యాబ్లో ఎక్కుతున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అసలు మనం బుక్ చేసుకున్నది ఆటో ఇదేనా కాదా, ఇదేనా మన క్యాబు, తర్వాత వాడి వాడి పరిస్థితి ఎలా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి ఆటోలో కూర్చున్నంతసేపు వీడికి తెలిసిపోయింది ఏదో ఒక సంథింగ్ వెంట్ రాంగ్, అందుకని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది అని చెప్పేసి వాడు ఇంకా ఏదో ప్లాన్ చేసుకొని వెంటనే వాళ్ళెవరో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే రా అని వాళ్ళు కూడా బాటిల్స్ తీసుకొని రారండి. ఆల్రెడీ వీడు ఏదో ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని రమ్మని చెప్పాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రేప్ చేసి వదిలేశారు అనమాట. ఆమె అదృష్టానికి ప్రాణాలతో బయటపడిందండి. అంటే ఈ మగజాతి అనేది ఎలా అయిపోయిందంటే, అక్కడికి 5 నెలలు ఆడ ఆడ అనే ఇదివరకు చెప్పిన ఎపిసోడ్లో లాగా ఆడ అనే అమ్మాయిలు మనుషులు కాకుండా ఇప్పుడు ఆడ అనే పశువుల జోలికి కూడా వెళ్తున్నారు అనమాట. అంత సిగ్గుచేటు. అసలు ఆ మాట చెప్పుకుంటే వాళ్ళంతా అసహ్యంగా, అసలు మనం ఈ పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడుతున్నాం ఇలాంటి మాటలన్న బాధతో. ఒకడు పాపం పశువుల పాకలో ఒక గేదెను కట్టేస్తే గంజాయి తాగేసి వచ్చి దాన్ని కట్టేసి దాన్ని అసలు రేప్ చేస్తారండి. ఎవడైనా వాడు మనిషి, వాడు అన్నం తింటాడా, గడ్డి తింటాడా, ఇంకేమైనా తింటాడా, ఏం మాట్లాడాలా వాళ్ళ గురించి అసలు. అంటే దీనికి అంటే ఈ ప్రపంచంలో మగవాళ్ళు ఏం డిసైడ్ అయిపోయారండి, ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండకూడదనా, లేకపోతే అస్సలు వీళ్ళకు అసలు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోకూడదు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఆడదే అంటే దానికోసమే అనుకుంటున్నారు. అది పశువైనా సరే ఇప్పుడు పశువు కూడా అలాంటి వాళ్ళు. చంటి పిల్లండి, కళ్ళు తెలవని 5 నెలల అమ్మాయిని 40 ఏళ్ళోడు వచ్చి వాడు రేప్ చేస్తాడండి. కళ్ళు తెరవని అమ్మాయిని, 5 నెలల అమ్మాయిని ఆ దరిద్రుడు మదం ఎక్కేసి వాడు రేప్ చేస్తే ఆ అమ్మాయి మొత్తం బ్లడ్, ఈ ఒళ్ళంతా బ్లడ్ తో కేకలు. అసలు ఏంటి అసలు ఏమని అసలు మీరు ఆలోచించుకోండి. పాపని చూస్తే ముద్దులాడ బుద్ధి అవుతుంది, ఆడుకో బుద్ధి అవుతుంది. అట్లా మంచిగా అనిపించే పిల్లని వాడికి కోరిక పుట్టిందంటే వాడిని అసలు ఏమనాలి? అంటే సమాజంలో ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలోనండి, ఎక్కడ మన అమెరికాలో కాదు, ఇండియాలో కాదు, హైదరాబాద్లో కాదు, ఎక్కడైనా సరే మగవాళ్ళు ఆడవాళ్ళని చూస్తే ఆలోచన తప్ప ఏమీ రావట్లేదా మీకు? అంటే ఎలా కనిపిస్తున్నారు ఆ లేడీస్ అంటే, ఎలా కనిపిస్తున్నారు? మీరు అలాంటి దృష్టి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎవరు గుర్తు రావటం లేదా? ఎంత తప్పండి అది. సో భార్య అనేది మీకు ఉంటుంది, లేదా మీకు భార్య లేకుంటే మీ అవసరాలకు తీసుకునే మార్గాలు చాలా ఉన్నాయి, అలాంటివి చేసుకోవాలి. ఇదేంటండి, చంటి పిల్లల్ని వదలట్లేదు, కడుపులో ఉన్న పిల్లల్ని వదలలేదు, కడుపుతో ఉన్న వాళ్ళని వదలట్లేదు, పొత్తిళ్ళలో పడుకున్న పిల్లల్ని వదలట్లేదు, పెద్దవాళ్ళని వదలట్లేదు, ఎవరిని బాలింతలను వదలటం లేదు. అదే చనిపోయిన కూడా వదలని వాళ్ళు ఉన్నారు. చనిపోయిన శవాన్ని కూడా వదలండి. ఎక్కడ దీనికి అంత అనేది ఎక్కడుంది చెప్పండి? దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాధగారు నేను చెప్తా, అంటే ఇదేదో అత్యాస అంటారేమో. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మామూలుగా ఈ పిల్లలు పుట్టగానే ఎటువంటి రోగాలు రాకుండా వ్యాక్సినేషన్ వేస్తారు చూడండి, పోలియో రాకుండా, లేకపోతే ఇంకొకటి రాకుండా వేస్తారు. అట్లాగే మగపిల్లలకే, ఎందుకంటే మొన్న నంద్యాలలో జరిగింది 9-10 ఏళ్ల పిల్లలే చేసింది. సో వాళ్ళకి ఏం చేయాలంటే వ్యాక్సిన్ వేయాలి ఒకటి. మగవాళ్ళు పుట్టగానే 8 ఏళ్లప్పుడో 7 ఏళ్లప్పుడో, అంటే ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా లేడీ సైంటిస్టులు, మరి మగ సైంటిస్టులు అయితే కనుక్కోరు మన కోసం, ఒక వ్యాక్సిన్ వేయాలన్నమాట. తన భార్య తప్ప వేరే ఏ ఆడవాళ్ళని చూసినా కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటిది వ్యాక్సిన్ ఎవరైనా కనిపెడితే చాలా బాగుంటుందండి. అంతకంటే ఇంకా ఏమీ లేదండి, మార్గం అనేది ఏమీ లేదు. పిచ్చి వాళ్ళని రేప్ చేస్తున్నావు, గుడ్డి వాళ్ళని రేప్ చేస్తున్నావు, తర్వాత ఇంకా ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద ఏంటో తెలియని వాళ్ళని రేప్ ఏమిటది? రేప్ అనే దానికి అర్థం ఏమిటండి? ఏంటి అసలు అది? సో నేను అదే అనుకుంటా, ఎవరైనా ఒక లేడీ సైంటిస్టులు ఎవరైనా ఇలాంటి మందు కొనుక్కొని పుట్టంగానే 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క మగవాళ్ళందరికీ ఒక వ్యాక్సిన్ వేయాలి. ఏంటి ఆ వ్యాక్సిన్ ఏంటి? ఒక్క భార్య తప్ప మిగతా వాళ్ళందరి మీద నీకు ఆలోచనలు రాకూడదు. అలాంటిది ఏదన్నా నిజంగా ఎవరైనా అంటే ఇది అత్యాసే, నవ్వుతారేమో. సో ఇలాంటిది ఉంటే తప్ప ఎక్కడుందండి చెప్పండి? ఎక్కడుంది? రక్షణ లేదమ్మా. రేప్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో వేసేస్తున్నారు, వాడు బెయిల్ తీసుకుంటాడు, వస్తున్నాడు. చిన్నపిల్లలు అయితే వీడు పిచ్చోడు లాగా చేశాడు, వీడు తెలియని తనలు చేస్తున్నారు. మామూలుగా ఒక మనిషిని చేస్తున్నారు అంటేనే బాధాకరంగా ఉంటుంది. ఏజ్తో సంబంధం లేకుండా బతికిందా, చచ్చిందా, మెంటల్దా, పిచ్చిదా, అవన్నీ చూడకుండా రేపులు జరుగుతున్నాయి. ఆఖరికి గేదెను పాపం చేస్తారా? వాడు మనిషా లేకపోతే అసలు మనిషి జాతి కాదండి అది. మనిషి గేదెలు చేయడం ఏంటండి?
అంటే ఎంత మదంతో ఎంత ఎందుకు కొట్టుకుంటున్నారు అసలు? సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారా అని అసలు పిచ్చి లేస్తుంది. అసలు నిజంగా ఆ న్యూస్ చదివినప్పుడు నాకైతే అసలు అసలు స్పీచ్లెస్ అని అసలు నాకు అర్థం కాలేదు. అసలు చెప్పనీకి కూడా చాలా దారుణంగా ఉందమ్మా. ఒక గేదెను అత్యాచారం చేశారని చెప్పనీకి కూడా నిజంగా ఎంత వరస్ట్ చెప్తున్నాను కదా, వరస్ట్ సొసైటీలో బతుకుతున్నాం మనం. అంటే ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఆడవాళ్ళు మీరు బతకొద్దు, మీరు అస్సలు బతకొద్దు, ఈ ప్రపంచంలో మీకు హక్కు లేదు, మీరు బతకకండి, మేమే ఉంటామంటే మీరే ఉండండి, మరి మేము అస్సలు ఉండం. అలాంటిది ఏమన్నా మనం కోరుకుందాం అందరం, లేడీస్ పుట్టకుండా లేకపోతే మనం ఇక్కడ ఉండకుండా, మనకు ఓన్లీ లేడీస్ ఉండే ప్రపంచం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం. ఏముండండి ఇది? అంటే మగవాళ్ళ గురించి అండి మాట్లాడేది. అంతే, అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతాం. ఎందుకంటే ఇట్లాంటివే జరుగుతున్నాయి కాబట్టి, వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. నిజం, చాలా అసలు అంటే బాధ వేస్తుంది. అసలు మనం వీఆర్ ఆల్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్ అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు జస్టిఫికేషన్ దొరకట్లేదు. తర్వాత పెద్దవాళ్ళకి చెప్తే ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వెందుకు వెళ్తున్నావు అంటారు. చంటి పిల్ల 5 నెలల పిల్ల ఏం డ్రెస్ వేసుకుందని నువ్వు టెంప్ట్ రేప్ చేస్తావు? గేర ఏం బట్టలు వేసుకుందని చెప్పి రేప్ చేసావు నువ్వు? దాని చూపులో అన్నా ఉండాలి. 80 సంవత్సరాల ఆవిడ రోడ్డు మీదకి వెళ్తుంటే తీసుకెళ్లి రేప్ చేస్తావు. ఏం చేయాలి మరి? లేడీస్ ఎక్కడ బతకాలి? సో అందుకని మనం ఏమి చేయలేదండి. నేను చెప్పినట్టుగా ఎవరైనా లేడీ సైంటిస్టులు ఉంటే దయచేసి ఈ వ్యాక్సిన్ కనుక్కోండి. ప్రతి 5 సంవత్సరాల ప్రతి మగవాళ్ళకి ఆ వ్యాక్సిన్ వేయండి. ఒక భార్య తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మల్లాగా చూసుకుంటే ప్రపంచం ఎప్పుడు వస్తే అప్పుడే లేడీస్కి రక్షణ అండి. అంతే. థ్యాంక్ యూ అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.